హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఏం రెసిపీ చేస్తున్నామంటే సగ్గుబియ్యం జావా అనమాట. మోక్షకి ఫుల్ కోల్డ్ అయితే అయ్యింది, అందుకు వాడికి ఏం తినబుద్ధి అవుతలేదని సగ్గుబియ్యం కాట్ అయితే చేస్తున్నాము. నేను కాదు, మా సునీత అయితే చేస్తుంది. నాకు రాదు చేయడం. దేనికోసం నీకు ఇష్టం అది చేసే ప్రవేశ్ ఏది మంచిగా సాసం కాదు, పాయసం. స్వీట్ అనాలి. అందుకే ఉడికినాయి, అసలు సగ్గుబియ్యం కనిపించలే. పాప మా కోడలి పిల్లకైతే నిద్ర వస్తుంది, కానీ ఇంకట్లా మోక్ష ఊపంగా నేను ఊపంగా పడుకుంది. లాస్ట్కి అయితే బాగా సతాయిస్తారు కదా పిల్లలు నిద్ర వచ్చే టైంలో. అక్కడ ఆ పిల్లని చూసేలోపు ఇక్కడైతే పాలు అయితే విరిగిపోయినాయి. అంగన్వాడి పాలు కదా, విరిగిపోయాయి. సగ్గుబియ్యం పాయసం వేస్ట్ పడే ఇంకా దాన్ని అయితే పడేసినాము. ఇక్కడ మా మెగాన్ష్క కూడా నిద్ర అయితే పోయింది. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇంకా పాలు లేకుండా ఉట్టు నీళ్ళతో అయితే ట్రై చేస్తాము. మీరైతే ముందుగా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అబ్బా. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగన్వాడి పాలు ఏ ప్యాకెట్ మంచుకుంటుందో ఏ ప్యాకెట్ చెడిపోతుందో అస్సలు అర్థం కాదు. సో ఇలాంటివి ట్రై చేసేటప్పుడు బర్రె పాలు అయితేనే బెస్ట్ నాకు తెలిసినంత వరకు. పాపం మోక్షకేమో బాగా తినాలని ఇంట్రెస్ట్ ఉంది, అదేమో ఫస్ట్ టైం వేస్ట్ అయింది. మళ్ళీ ఈ సగ్గు బియ్యం ఉడకడానికి మళ్ళీ ఇంకొంచెం టైం అయితే వేస్ట్ అవుతుంది. ఏం చేద్దాం, ఒకసారి మనం ఏమైనా బాగా ఇష్టంగా తినాలనుకున్నప్పుడు అది వెనక్కే పోతుంది, లేట్ అవుతుంది, ఎందుకో కదా. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. మోక్ష ఫేస్ అయితే మొత్తం డల్గా అయిపోయింది, అసలు ఏం మంచిగా అనిపిస్తలేదు కదా. కోల్డ్ చేసినప్పుడు ఇంక అట్లనే ఉంటుంది. ఏమన్నా బాగుందా? ఎట్లని చెప్పు, చూసి చెప్పు. బాగుందా బాగాలేదా మోక్ష? గిన్నెలు వేసుకుంటే బాగుండు. కాలే చెప్పు ఇట్లా.